ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పసుపు కొమ్ము సర్కారు ప్రజలకు పనికొచ్చే బడ్జెట్నే తయారు చేసిందా? పంక పార్టీ లెక్క పబ్లిక్కు తిప్పలాయతట్టే బడ్జెట్ తయారు చేసిందా? అందులో తండాలకు గూడాలకు తొవ్వలు పోయించే పని ఏమైనా పెట్టిందా? పైకం కూడా అందులో ఉన్నదా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆ బడ్జెట్ ఎంతనో మనం కూడా అరుచుకుందాం పని. ఏపీని ఎక్కదీపమూలే ఎలుగబెట్టేందుకు కూటమి సర్కారు 3,22,00,00,000 కోట్ల బడ్జెట్ తయారు చేసిందట. పైసల మంత్రి పయ్యావుల కేశవ్ సారా బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. దాఖల శాఖకు 19,264 కోట్లు కేటాయించిరట. అట్లనే పల్లెలు పరిశుభ్రం చేసి సడాకులను సాపు ఉంచేందుకు ఇషారా చేసి పంచాయతీరాజ్ శాఖకు కూడా 18,847 కోట్ల రూపాయలు కేటాయించిరట. జలవనరుల శాఖకు 18,019 కోట్లు, మున్సిపాలిటీ పట్టణాలకు 13,862 కోట్లు, ఇట్లా అన్ని శాఖలకు కోటాను కోట్ల బడ్జెటే కేటాయించిరట. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు, మరి బడ్జెట్ను మీరు అన్ని శాఖల కోసం మంచిగానే పెట్టిర్రు కానీ దాన్ని బరాబర్ ఖర్చు చేయాలి. అసెంబ్లీ సాక్షిగా అన్ని కోట్ల పైకం విడుదల చేస్తున్నట్టు చెప్పిన మీరు ఆచరణలో కూడా చూపెట్టాలి. లేకుంటే ప్రజలే మీ కూటమి సర్కారుకు రేపకల్లా గూటం దించినా దించుతారు. ఆడదాకా రాకుండా ఉండాలంటే ఖర్చయ్యే ప్రతి పైసను కూడా లెక్కలతో సహా రాసిపెట్టి ఏపీని ఎలిగియండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.